మేడిగడ్డకు మార్గదర్శి కేసీఆరే. మొత్తం మేడిగడ్డ ఆల్రెడీ చెప్పిందే. ఈయన కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో రిటైర్డ్ ఇంజనీర్లు అదే చెప్పిరట. మేడిగడ్డకు కర్త కర్మ క్రియ మొత్తం ఆయన మెదడు రంగరించి మెదడు మదించి ఆ ప్రాజెక్టు కట్టిర్రు. మా సూచనలు అంటే మా ఇంజనీరింగ్ నైపుణ్యం కంటే ఆయన మెదడు రంగరించి ఇచ్చిన ఐడియాలే దాంట్లో యూజ్ చేసినామని రిటైర్డ్ ఇంజనీర్లు మొత్తం ఒకటే చెప్తున్నారట. పీసీ ఘోష్ కమిషన్ తోటి సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూడా కమిషన్ ఫోకస్ చేసిందట. మరి చూడాలి. మొత్తంగా అయితే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అనువైన స్థలం సూచించారు. ఎవరు సూచించారు? జస్టిస్ పీసీ ఓకే మొత్తం ఓకే అంటే కేసీఆరే చెప్పిండట మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్కి అనువైన స్థలం అని ఆయనే చెప్పినట. ఇక అప్పుడు సీఎం పెద్దసారు కాబట్టి ఆయన మాటను ఎవరు జవదాటలే. ఆడ భూమి కరెక్ట్ ఉన్నా లేకున్నా బొక్కలు పడ్డా ఏమైనా అది మంచిది అనుకొని అందరు పోయి ఆడ మంచిగా పెద్దగా బ్యారేజ్ కట్టరు. ఇప్పుడు అది మొత్తం కుంగిపోయింది, గేట్లు ఎత్తని పరిస్థితి ఉంది, అంత ఆగమాగం ఉంది. ఇప్పుడు అంటే మొత్తం అన్ని 1,00,000 కోట్లు తీసుకుపోయి ఆ నీళ్ళలో పోసినటువంటి అయిపోయింది. అది ఇప్పుడు మరమ్మతులు చేయడానికి చేస్తే ఒక కష్టం, చేయకపోతే ఒక కష్టం అన్నట్టు అయిపోయింది. అదొకటి తెచ్చి నెత్తి మీద పెట్టిండు, అది కింద పడేస్తే పామై గరుస్తుంది, మీద ఎత్తుకుంటేనేమో ఆ మోసి నడుములు భుజాలు వంగిపోతాయి. అట్లా అయిపోయింది తెలంగాణ పరిస్థితి. ఇక మొత్తంగా అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ జరుపుతుంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఒకటే చెప్పిరట, మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే, అక్కడ ప్రాజెక్టు కట్టమన్నది కేసీఆరే అని చెప్తున్నారట. మరి వీళ్ళ నుంచి ఆ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ కేసీఆర్ను పిలిచి అడిగితే ఆయన సింపుల్ ఒకటే మాట అంటాడు. ఇప్పుడే చెప్తున్నా చూడండి ఆయన అనేది. నాకేం తెలుసు, నేను ఏమైనా ఇంజనీర్నా? వాళ్ళు చెప్పిండ్రు, నేను కట్టించిన, వాళ్ళు నివేదికలు ఇచ్చిర్రు, కట్టించిన. వాళ్ళు మస్తు చెప్తారు, నేను చెప్పింది ఆడ నేనేమైనా ఇంజనీర్నా అని సింపుల్గా వాళ్ళ మీదకి దోషేస్తాడు. నెక్స్ట్ అదే అవుతుంది చూడు.